మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవమైన కిడ్నీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. వ్యాయామం, సమతుల ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ద్వారా కిడ్నీని పరిరక్షించుకోవచ్చునని ఆయన సూచించారు. కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకుని విజయవాడ నెఫ్రాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వాక్థాన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ సర్వీస్ రోడ్డు ద్వారా సిద్ధార్థ మెడికల్ కళాశాల గ్రౌండ్ కు చేరింది. ఈ సందర్భంగా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు, హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి సాయి సుధీర్, సొసైటీ అధ్యక్షుడు నల్లమట్టి అమ్మన్న, సినీ నటి మౌబానీ సర్కార్, నెఫ్రాలజిస్టు డాక్టర్ సాయి కృష్ణ, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ అర్జున్ రావు, అక్కినేని హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ మణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీర అవయవాల్లో కిడ్నీ అత్యంత కీలకమైందన్నారు. కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని వారు సూచించారు. మనం తీసుకునే ఆహారం, మందులు కిడ్నీని దెబ్బతీసే ప్రమాదం ఉందని, వీటి పట్ల అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమన్నారు. సమతుల్య ఆహారం, రోజుకు కనీసం 3 లీటర్ల నీరు, తగినంత వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీని పరిరక్షించుకోవచ్చన్నారు. ఇతర వ్యాధులు సంకేతాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని, కానీ కిడ్నీ వ్యాధులు క్రమబద్ధంగా నిర్వహించే వైద్య పరీక్షల ద్వారా మాత్రమే తెలుసుకోగలమన్నారు. కావున ఈ కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నెఫ్రాలజిస్టులు, విద్యార్థులు పాల్గొన్నారు. అరుణ్ కిడ్నీ సెంటర్ వారు ఒక అవేర్నెస్ ర్యాలీ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కిడ్నీల గురించి ప్రజల్లో ఒక ప్రివెంటివ్ కేర్ అనేది అది లోపిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరూ కిడ్నీలు ఎలా పనిచేస్తాయి, కిడ్నీ యొక్క ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కిడ్నీలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాగ మనం గుర్తించాలా, ప్రివెంటివ్ కేర్ ఎలా తీసుకున్న దాని మీద చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో ఒక అవగాహన రావడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనము చూస్తే కిడ్నీల సంబంధించిన వ్యాధులు చాలా పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ఒక అవగాహన లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది. కాబట్టి ఈరోజు డాక్టర్ అమ్మన్న గారి ఆధ్వర్యంలో అరుణ్ కిడ్నీ సెంటర్ వారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ముదావహం. సో దీనికి విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మరిన్ని జరుపుతారని చెప్పేసి ఆశిస్తూ, ప్రజల్లో కూడా ఒక అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున కిడ్నీ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా వారు కూడా కొంత అవగాహన ఉంటే కొంత దాన్ని కూడా చేయించవచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ అమ్మన్న గారికి, అదేవిధంగా అరుణ్ కిడ్నీ సెంటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Namaste and a very good morning to everybody who has attended the World Kidney Day celebration. It's the 12th of March and a very special day because every second Thursday of March globally this day is celebrated, and of course Vijayawada being a very unique place, I'm so happy and proud to be here. Thank Amanna Garu for bringing me here and helping me promote this noble cause, which is a very important cause, that we should know how kidneys are fatal to us. If something goes wrong, then our life is at risk. To maintain our health, our longevity, we must take care of our kidneys, and it's not a lot to do, but basic guidelines by which we can maintain our health and our hygiene. Like we also had many speeches from different nephrologists and doctors with tremendous amount of knowledge and specialization, who have come and spoken regarding this honest cause of making others' lives more protected and unique in this age where we have lots of adulterated food, medication which we don't know how to apply and use. Please do come to the doctors, the veterans, and the ones who are the key sources of learning about kidney health. Learn from them and protect your kidneys. Also have lots of water and keep your hygiene intact. I love to be here today as a part of the voice promoting kidney health, and it's an honor for me to share the stage with such eminent nephrologists
nephrologists and doctors from Vijayawada. I would love to come back here many more times as an actress. Of course, I have a different kind of a profession, but I believe that my father, who is a legendary magician, he has taught me that in every profession there is magic to happen. So the doctors are performing magic here. I'm a magician of the silver screen, and I really need the blessings of everybody and the people who are watching me right now to convey the message of good kidney health. Best of luck to all of you. నిజంగానే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక నిశ్శబ్ద యుద్ధం చేసే శరీరంలో అతి ముఖ్యమైన భాగం కిడ్నీస్. మన కిడ్నీస్ మనకు ఏ వ్యవస్థలో పనిచేయాలన్న శరీరంలో వాటిని అన్నింటినీ ఒక బ్యాలెన్స్డ్గా పెట్టగలిగిన ఆర్గాన్ కిడ్నీ మాత్రమే. ఎప్పుడైతే మనకు ప్రత్యక్షంగా కిడ్నీ ఫంక్షన్ చేయడం లేదని తెలియకపోయినా మనకు ఏదో ఒక గుండెకు సంబంధించిందో, మెదడుకు సంబంధించిందో, ఊపిరితిత్తులకు సంబంధించిందో లేదా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఇబ్బందులు ఏవైనా వచ్చినప్పుడు మనం వాటి గురించి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ పోతుంటే దాని మూల కారణం కిడ్నీలని తెలుస్తుంది. మనకి ఎందుకు ఇన్ని రోజులు తెలియలేదు అంటే మనం బాధపడకుండా ఉండే దానికోసము తనకు తాను బాధపడుతూ మనల్ని సైలెంట్గా కాపాడుతూ వస్తుండేది కిడ్నీస్ మాత్రమే. సో ఆ కిడ్నీస్ యొక్క ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మొత్తం ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాము. సమాజంలో మనకున్న బాధ్యతలను కూడా మనము మర్చిన వాళ్ళలో ఒకరం అవుతాము. సో ఏదో రూపంలో కిడ్నీ మనకు తెలియజేస్తూ ఉంటుంది అతిమూత్ర వ్యాధి విషయంలో షుగర్ ఉందని, లేదా కాళ్ళు చేతులు మొహం వాసిపోవడం వల్ల బీపీ ఉందని. సో ఏదో ఒకటి నరాల బలహీనత కానీ, వీక్నెస్ కానీ, డిప్రెషన్ కానీ ఉందంటే మనకేదో శరీరంలో మనకు ఈ సోడియము, లవణాల శాతం తగ్గిపోతున్నాయని ఏదో రూపంలో తెలియజేస్తుంది. చిన్న చిన్న మార్పులు మనం గుర్తించగలిగి వాటిని అప్పుడప్పుడు సరిదిద్దుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మా సార్ లాగా 80 సంవత్సరాల వయసు వచ్చినా కూడా 20 సంవత్సరాల కుర్రాడిలాగా మనము ఆరోగ్యంగా జీవించవచ్చు. సో మనం జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఎక్కువ తగిన మోతాదులో నీళ్లు తాగాలి, మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. మనకి ఏమన్నా ఫ్యామిలీ పరంగా వచ్చిన షుగర్ కానీ, బీపీ కానీ జబ్బులు ఉంటే ఒక వయసు దాటిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ పెట్టుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుతుండాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా మనము ఇటువంటి ఇబ్బందులన్నీ వచ్చినప్పుడు ఒక మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులుగా మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన పేషెంట్లు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళల్లో కూడా ఈ కిడ్నీకి సంబంధించిన నాలెడ్జ్ని వాళ్ళకందరికీ మనం ఇంపార్ట్ చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలిపి అందరూ మంచి సొసైటీ, ఆరోగ్యవంతమైన సొసైటీ ఉండేటట్లు మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ కిడ్నీ డే జరిపిన అమ్మన్న సారు, మిగిలిన విజయవాడ సంబంధించిన నెఫ్రాలజిస్ట్ వాళ్ళ టీంకి అందరికీ కూడా ఈరోజు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం గత 20 ఇయర్స్గా కూడా వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఏ మెసేజ్. పబ్లిక్ ఒక మెసేజ్ పంపించాలి, మీ కిడ్నీలు మీరు సంరక్షించుకోవాలి. ఎందుకంటే అత్యంత ముఖ్యమైన భాగాలు మన బాడీలో గుండె, ఊపిరితిత్తులతో పాటు కిడ్నీల గురించి కూడా చాలా శ్రద్ధ వహించాలని పని ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం అయినా, మనం తీసుకున్న తిండి అయినా, మనం తీసుకున్న మందులైనా ఏదైనా సరే అది కిడ్నీ ద్వారా పోయి కిడ్నీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తీసుకునే ఆహారాల్లోని మనం తీసుకునే నీళ్లు ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్తగా ఉండడం ద్వారా మీ కిడ్నీలు మీరు సంరక్షించుకుంటారు. కిడ్నీ వ్యాధి లేకుండా ఉంటే చాలా వరకు అంటే అత్యంత ఇబ్బందికరమైన అనారోగ్యం కిడ్నీ వ్యాధి. ఎందుకంటే కిడ్నీ వ్యాధి వచ్చి కిడ్నీ ముదిరి డయాలసిస్కి వెళ్ళారనుకోండి, ఆ ఫ్యామిలీలో పెళ్లి చేయాలని పిల్లలు ఉంటే పెళ్లి చేయలేరు, చదివించాలని పిల్లలు ఉంటే చదివించలేరు. ఎందుకంటే పేషెంట్ వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళాలి, పేషెంట్ తీసుకుని ఇంకొక వ్యక్తి వారానికి 3 సార్లు వెళ్ళాలి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందితో కూడిన విషయాలు. అందుకని ఈ అనారోగ్యాలని రాకుండా, ఈ అనారోగ్యం బారి పడకుండా ఉండడం కోసమే మేము ఈరోజు పబ్లిక్ని అవేర్నెస్ కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేయడం అయింది. కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అంటే అందరికీ కిడ్నీ హెల్త్ ఉండాలి. కేరింగ్ ఫర్ ద పబ్లిక్ అంటే మనుషులు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కిడ్నీ జబ్బు రాకుండా. ఎందుకంటే ప్రతి 100 మందిలో 11 మందికి ఈరోజు కిడ్నీ జబ్బు ఉందని వరల్డ్ WHO వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం. యాక్చువల్లీ ఇండియాలో అయితే అది ఇంకా చాలా ఎక్కువ ఉంది, మేము చూస్తున్నాం కదా. అదే కాకుండా ఈ మధ్య కాలంలో తెలియని మందులు వాడడం, యూట్యూబ్లో అడ్వైజులు, ఈ పసర్లాగా ఆ పసర్లాగా, ఈ మందులదాకా ఆ మందులదా, కానీ ఇవన్నీ తాగడం వల్ల మాకు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఎక్కువ మందిని చూస్తున్నాం. మామూలు పేషెంట్స్ కూడా తాగితే తగ్గిపోద్దనే ఉద్దేశంతో తాగి 5 సంవత్సరాల తర్వాత డయాలసిస్ అవసరం అయిన వాడు 6 నెలలకే డయాలసిస్ రావడం ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ నమ్మొద్దండి, శాస్త్రీయంగా ఉండండి. మీకు ఏ డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా పీరియాడిక్గా చెక్ చేయించుకోండి. తెల్లబియ్యం తినడం మానేయండి, ఉప్పు తగ్గించేయండి, పచ్చళ్ళు ఇలాంటివి తినబాకండి, జంక్ ఫుడ్ తినబాకండి, ఎక్కువ నీళ్లు తాగండి. ఇదే మా అడ్వైజ్ ప్రజలందరికీ. థ్యాంక్ యూ.